కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. విజయవాడ వరద ముప్పు ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. విజయవాడలో చాలా దయనీయకరమైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. 2 రోజుల నుండి కనీసం తిండి కూడా లేదంటూ వరద బాధితులు బయటకు వస్తున్నారని, ఇప్పటి కూటమి ప్రభుత్వం వారికి కనీసం ఆహారం కూడా పంపిణీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు కనీసం పునరావాస కేంద్రాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు. దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. బోట్లు ఏమైనా ఏంటంటే చాలని బోట్లు, ఆ బోట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. బోట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకి పోతా ఉన్నారు. జనాల కోసం వచ్చావన్నా రెడ్డి కోస్తే వైఎస్ జగన్ రాజ్యాన్ని పడుతున్న మాత్రమే రెడ్డి కోస్తే జగన్మోహన్